అస్సలాముఅలైకుం రెహమతుల్లా వబర్కాత్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి ప్రధాన ఉద్దేశం ఉంది. ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అతని పేరు షేక్ బాచి నూర్ బాషా ముస్లిం. అతను దూదేగల ముస్లిం. సరే, అది ఏదైనా కానీ అది పక్కన పెడదాం ఆ విషయాన్ని, టాపిక్ను. ఇప్పుడు అతను ఒక వీడియో మాట్లాడి పెట్టాడు. అతను ఎందుకంటే అతన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉన్నాడు. అతన్ని ఎవరిని పట్టించుకోరు. అతనికి గ్రౌండ్ వాల్యూ లేదు. అతనికి పార్టీలో గుర్తింపు లేదు. అయినా కూడా పార్టీ నాయకుడు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. సరే, అది కూడా పక్కన పెడదాం. అతనికి 15 సంవత్సరాలు వాళ్ళ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా ఇతనికి ఏ పదవి లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి భాగస్వామ్య ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో పడి ఏదో ఒకటి సాధించుకోవాలి, పదవులు ఆర్థికంగా వగైరా సాధించుకోవాలనే ఉద్దేశంతో నిన్న ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. బాగా ఏదో ఆయన ఎన్నో వాగ్దాటి మాదిరిగా ఒక వీడియో మాట్లాడి పెట్టాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతూ వీడియో మాట్లాడి పెట్టాడు. సో అటు పార్టీ సిద్ధాంతం, పార్టీ వారి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో వీడియో పెట్టాడు. అయ్యా బాచి, ముందు నీ సామాజిక వర్గం కోసం నువ్వు ఎప్పుడైనా ప్రజల ముందుకు వచ్చి ఫైట్ చేసావా? పోనీ నీ నూర్ బాషా ముస్లింల సమస్యల కోసం ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? ఒకటి. ఇంకా రెండో విషయం, అట్లా ఏమన్నా ఇప్పుడు వాళ్ళ సొంత స్థలంలో వాళ్ళు మసీద్ కట్టుకుంటారో, మద్రసా కట్టుకుంటారో, ఇంకొకటి కట్టుకుంటారో, నీకేంటి బాధ? ఆ పేరుతో నీకేంటి బాధ? సొంత స్థలంలో ఏదైనా కట్టుకోవచ్చు అని కూట్టుకుని తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్నో మసీదుల నిర్మాణం జరిగినాయి. ఇస్లామిక్ పద్ధతి ప్రకారం అరబిక్ వర్డ్స్ వచ్చేటట్టుగా పేర్లు పెట్టుకుంటారు. ఏమి అలా పెట్టుకోకూడదని ఏమైనా ఉందా? నీ పదవి ఆమోహంతో నీకు పార్టీలో గుర్తింపు లేదని నువ్వు ఇట్లా సొల్లు మాటలు మాట్లాడి నీకున్న జీరో విలువను మరికొంత దిగజార్చుకోవాకు. ఎందుకంటే నువ్వు ముందు నీ నూర్ బాషా ముస్లింల సమస్యల కోసం పోరాటం చెయ్యి. నీ అధిష్టానం దృష్టిలో పెట్టు. ఏదైనా ఉంటే వాళ్ళు పోరాడుతున్నారు కదా, వాళ్ళ సమస్యల మీద ఎప్పుడైనా గలమెత్తావా? ఎత్తకుండా ఆ పేరుతో నీకు వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు అరబిక్ ప్రకారం, ఇస్లామిక్ పద్ధతి ప్రకారం మహమ్మదో, బాబరో, అక్బరో, టిపుజందా వగైరా పేర్లు పెట్టుకుంటారు. నీకేంటి బాధ? వాళ్ళ సొంత స్థలంలో నిర్మాణం చేసుకుంటే పెట్టుకుంటే నీకేంటి బాధ? అంటే నువ్వు అధిష్టానం దృష్టిలో పడి ఏదో ఒకటి తీసుకోవాలనే? నేను ఎవరు పట్టించుకోరు బాచిబాయ్. నీకంత లేదు. నీకు నేను తెలుసు, నువ్వు నాకు తెలుసు. నీకంత సీన్ లేదు పార్టీలో. నిన్ను గుర్తించలేదని నీకు పదవి వ్యామోహంతో ముస్లింల మీద విషం కక్కుతావా? కొద్దిగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు చూసి ఆలోచించి మాట్లాడు. ఏదో నువ్వే పెద్ద వాగ్దాటి మాదిరి, కవి మాదిరిగా మాట్లాడడం తప్పు. ఎన్నో నవాబులు, ముస్లిం నవాబులు కూడా దేవాలయాలను కట్టించారు. అది తెలుసుకో, చరిత్రను తెలుసుకో. కావాలంటే ఈ వీడియో తర్వాత నీకు కామెంట్లు పెడతా, చూడు. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో బాయ్. అన్న షేక్ బాచి నూర్ బాషా ముస్లిం నాయకుడు ఆ పార్టీలో నుంచి పక్కకు వస్తే నేను ఎవరు కూడా పట్టించుకోరు. విజయవాడలో కూడా నిన్ను పట్టించుకోరు, రాష్ట్రంలో కూడా ఎవరు నేను పట్టించుకోరుయా. మళ్ళీ ఒక ప్రధాన పార్టీకి గుర్తింపు వాళ్ళ కళ్ళలో పడాలని, వాళ్ళ గుర్తింపు పొందాలని
అంటే ముస్లింలు మీద ముస్లింల దాని మీద ప్రశ్నిస్తే అని వితండవాదం చేస్తే నీకు 10 వస్తుంది అంటున్నావా? మీ పార్టీకి తెలుసు, మీ కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీకి తెలుసు నీ స్టామినా ఏందో, నీ శక్తి సామర్థ్యాలు ఏందో వాళ్ళు చూసే నిన్ను పక్కన పెట్టినారు. ఎప్పుడు పట్టించుకోవడం లేదో 15 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏం చిన్న పదవి నాకు ఇవ్వడం లేదని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భం చూసుకొని నువ్వు మస్జిద్కు ఆ పేరు ఎందుకు పెట్టారు? ఏ పేరు పెట్టుకుంటే నీకెందయ్యా? ఏంటి నీకు బాధ? ఏ పేరు పెట్టుకుంటే నీకేంటి? కొద్దిగా జాగ్రత్త మాట్లాడు బాయ్. వీడియో ఉంది కదా అని మాట్లాడాలి.